దీని మీద వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఆఫ్టర్ detailed deliberations, the board decided to refer the matter to DOWR-RD for decision by the Apex Council. Further, board expressed that in absence of consensus for sharing of water for the current year 2023-24, working arrangements can be made by 3-member committee according to the water requirements of both the states. అంటే 66-34కు కన్సెన్సస్ రాలేదు. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్కు పంపిస్తున్నాము. మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం. అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఈ డెసిషన్ వచ్చింది. టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ యాజ్ అండ్ వెన్. అంటే 2023లో అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తెచ్చింది దాన్ని కొట్లాడి 66-34 లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి 17th బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి అంటాడు 2020లో పర్మనెంట్గా రాసిచ్చిండు అంటాడు. మీరు చూడండి 2023లో అసలు 66-34ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటిన్యూస్గా 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ that sharing of water between both the states may be followed 66-34 for the current water year 24-25. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడినరా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3-men కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకసారి ఆయన వీడియో కూడా వినండి. మనం 66-34 ఏదైతే 1 year కోసం ఒప్పుకున్నాము 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు రిజిస్టర్ అవుతాట 66-34 అవ్వకూడదు అని. బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? గదే 50-50 అడిగిందా? గదే 66-34 సంతకం పెట్టిందా? మేము 66-34 లేకుండా 2023లో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి 66-34 తెచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ 50-50 ఇవ్వాలని 28 లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ. అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 TMCల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు తెలంగాణ 71% రావాలి, మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం. వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి డేటు జూలై 14, 2014. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాశారు. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు.
ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే కొత్త సంసారం. అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకాయనోడు కేసీఆర్కు ఇలా తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది? అసలు ఈ ఒక్కటి కాదు, ఎన్ని లేఖలనే చూపిస్తాం ముంగట. ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసినారు కేసీఆర్ గారు. 32 లెటర్లు, ఒకటి కాదు రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3 26/12/2018. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ MOJS ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి మీరు, 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299